పెరిగిన చలి తీవ్రత, రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత, అటవీ ప్రాంతాల్లో కమ్ముకునే దట్టమైన పొగమంచు ప్రజలపై ప్రభావం చూపుతుండగా చలితో వ్యవసాయానికి ఆయువు పట్టైన మూగజీవాలు, వన్యప్రాణులు సైతం గజగజా వణుకుతున్నాయి. ఇక ప్రస్తుతం పెరుగుతున్న చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్టుగా ఇక్కడి వాతావరణం మారిపోయింది. తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు చలిపైనే చర్చ సాగుతోంది. గడిచిన 4 రోజులుగా 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు గజగజా వణికిపోతున్నారు. చలి ప్రభావం ఇటు మూగజీవాలపై కూడా చూపుతోంది. జిల్లాలోని తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనాథ్, బోధ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజర్హత్నూర్, ఉట్నూరు మండలాల్లో సరాసరి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ చలి తీవ్రతతో జనం బేజారవుతున్నారు. మన తెలంగాణలోనే ఆదిలాబాద్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. అవిటి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. వ్యవసాయానికి ఆవు పొట్టైన మూగజీవాలు చలితో విలవిలలాడుతున్నాయి. ఓ పక్క గ్రాసం కొరత, మరోపక్క చలితో మూగజీవాలు బేజారవుతున్నాయి. చలి తీవ్రతతో గేదెలు, బసవన్నలు కూడా వ్యవసాయ పనులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భీంపూర్ మండలం, ఇచ్చోడ, బజర్హత్నూర్, బోధ్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో రోజురోజుకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరోపక్క చలిగాలుల తీవ్రత ఉత్తరాది నుంచి పెరగడంతో మూగజీవాలు చలికి గజగజా వణికిపోతున్నాయి. మూగజీవాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కొంతమంది రైతన్నలు తమ పశువులకు గోనె సంచులతో స్వెట్టర్లు తయారు చేయించి మరీ వాటికి తొడిగేస్తున్నారు. చలి పెడితే గోనె సంచులు కప్పుతున్నాం అంతేగా. గోనె సంచులు మంటలు పెట్టుడు అనుకుతున్నాయి. మంచులకు ఆగినట్టు దగ్గర మంట పెడితే గప్పుడు అనుకుడు బంద్ అవుతున్నాయి. అంత ఘోరం ఉన్నది చలి. ఏం జాగ్రత్త తీసుకుంటావే? చలి బాగా ఎక్కువ పెరిగింది, అనుకుతున్నాయి. మేత సరిపోతలేదు, మేతందుకు లేదు, మేత ఏతందుకు లేదు. ఈ పత్తి అయితే పూర ఆకు కూడా లేదు పశువులకు మేతందుకు. ఇక ఆ చలితోని గాలికుంట వస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. అది పొక్కులు పొడిచి కరోనా టైపు పొక్కుల బీమారి వస్తున్నది. ఇక ఏ సనుగు పెంచరాకు లేదు. ఇక చలితో మనుషులు అయితే ఎంత అనుకుతున్నారైతే అందకన్నా ఎక్కువ ఈ పశువులు, ఆవులు, గోమాత బాగా అనుకుతున్నాయి. అందులో భాగంగానే మరి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మరి అక్కడ కొద్దిగా మంట పెట్టుడు కానివ్వండి, లేకపోతే వీటికి ఏమన్నా కప్పుడు ఇవన్నీ చేస్తే కూడా కొందరు కప్పుతున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే అన్నిటికన్నా గోమాత, గోసేవనే ఆ భగవత్ స్వరూపం ఉంటుంది. అలా 33 కోటి దేవతలు ఉంటాయి. కావున మనకి ఎట్లా చలి పెడుతుంది, అవి కూడా చలిలా అనుకుతూ అక్కడ రోడ్ల పైన ఉంటున్నాయి. కావున వీటికి ఏమన్నా మనకు చలికి తట్టుకునే దగ్గరగా కొద్దిగా మనం దానికి ఏమన్నా కప్పుతే చాలా బాగుంటుంది. వయసు మళ్లిన పశువులు మాత్రం చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాంసీ, పొన్నారి, జైనద్ మండలం కూర గ్రామంలో 4 వయసు మళ్లిన పశువులు చలితో మృత్యువాత పడ్డాయి. పశుపోషకులు మూగజీవాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పశువుల పాకలో కొంత వెచ్చగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచాలని, ప్రతి 4 గంటలకు ఒకసారి గ్రాసం అందించాలని పశువైద్య అధికారులు సూచిస్తున్నారు. గోనెతట్టు సంచులతో కూడా వాటికి స్వెట్టర్లలాగా ఉపయోగించవచ్చునని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. షెడ్స్లో ఈ ఉష్ణోగ్రత తగ్గించే పరికరాలను, అంటే వార్మర్స్ బయట దొరికితే మనకి హీటర్స్ కానీ అమర్చుకోవడం, మరియు ఒకవేళ ఓపెన్గా ఉన్న షెడ్లలో అయితే వాటిని కప్పి పెట్టుకోవడం, తద్వారా మనం ఉష్ణోగ్రత తగ్గించుకునే వారం అయితే వాటిలో ఉన్న మరణ శాతాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ గేదెలలో ఈ తక్కువ ఉష్ణోగ్రత వల్ల పాల దిగుబడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఒక రకంగా రైతుకు నష్టం చేకూరుస్తుంది. కావున ఇవన్నీ గమనించుకొని మనం పశుపోషకులందరూ ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు, చలి ఉష్ణోగ్రత తగ్గించుకునేందుకు ఈ కొట్టాల్లో ఖచ్చితంగా
ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవడం, అంటే మన షెడ్ చుట్టూ క్లాత్, టార్పాలిన్ క్లాత్ కానీ ఏదైనా ఒకటి కప్పి ఉంచితే తద్వారా మనం ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. ఇక ఇళ్లలో ఉండే పెంపకం డాబర్మ్యాన్, పామోలిన్ శునకాలకు కూడా చలి నుంచి యజమానులు రక్షణ కల్పిస్తున్నారు. వాటికి కూడా స్వెట్టర్లలాగా తయారు చేయించి గోనె సంచుల స్వెట్టర్లు వాడుతున్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని రాంపూర్, అంకోలి, ఇచ్చోడా, గుడిహత్నూర్ ప్రాంతాల్లోని గోశాలలో ఉన్న పశువులు సైతం చలికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడి మూగజీవాలపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూగజీవాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, ఎండపూటే వ్యవసాయ పనులు సాగించుకోవాలని, 4 గంటలకోసారి గ్రాసాన్ని అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న వారం రోజుల వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున మూగజీవాల సంరక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు.